Hey guys, welcome back to our channel. Welcome back again to the channel. చాలా రోజుల తర్వాత ఎప్పుడు వ్లాగ్స్ తీసినా కూడా మా రొటీన్ డైలాగ్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాం అని చెప్పేసి. సో ఇదైతే చాలా రోజులు కాదు, మంత్స్ అయింది అనుకుంటా, 1 month అయింది అనుకుంటా. మేబీ లాస్ట్ టైం కూడా మనము ఫ్యాబ్రిక్స్ చూపించినాం కదా, అంటే ఆ టైంలో కూడా బ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాం అనేది అయితే నాకు గుర్తులేదు, యాక్చువల్లీ చూసుకోవట్లేదు. ఓకే, ఇవాళ కంటెంట్ ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినాం కదా కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చినాం అని చెప్పేసి, కొన్ని వాటికి మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నాము. అది కూడా ఇది స్పెషల్గా చూపించడానికి ఏంటంటే మనం నార్మల్గా ఒక వైట్ డయబుల్ ఫ్యాబ్రిక్ ని డైయింగ్ చేసిన తర్వాత ఎట్లా వస్తుంది అని చెప్పేసి చూపించామని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ ఎందుకు అడుగుతున్నారంటే ఆర్డర్ పెట్టుకునే ప్రాసెస్ లో మాకు ఇది మీరు చెప్పింది అర్థం కావట్లేదండి, ఒకసారి మాకు కలరింగ్ యాడ్ చేసిన తర్వాత చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకోసమే డైయింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మేము ఎప్పుడు చూపించలేదు, కొన్ని మాత్రమే చూపిస్తాం, అన్ని చూపించడం కుదరదు. కాబట్టి ఇప్పుడైతే చూపిద్దామని చెప్పేసి వెంటనే ఇందాక వచ్చింది మనకి డైయింగ్ అయినంత కూడా. సో అందుకే చూపిద్దాం అనుకుంటున్నాం. దానికంటే ముందు ఇది కొంచెం కంటెంట్ లేట్ గానే అప్లోడ్ చేస్తాం అనుకోండి. ఒక విషయంలో అయితే ఏంటంటే దసరాకి దసరా కాదు, సద్దుల బతుకమ్మ రోజు మేము శారీస్ కట్టుకున్నాం కదా, వాటి గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి. యాక్చువల్గా ఇది ముందు బ్లాగ్ ఎప్పుడు పెట్టాల్సింది, మనము సూరత్ వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఈ గ్యాప్ లోనే అయిపోవాలి ఇదంతా, బట్ అది కొంచెం లేట్ అయింది అనుకోండి. అంటే చాలా మెసేజెస్ వచ్చినాయి మనకి, అంటే మనము దసరా షాపింగ్ వీడియోస్ అని, తర్వాత మీరు ఎలా తీసుకున్నారు, అట్లా మీ ప్లాన్స్ ఏంటంటే షేర్ చేసుకోమని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే దసరా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మేము సూరత్ వెళ్ళిపోయాం. అవును, అందుకనేసి మనకు కొంచెం టైం సెట్ కాక మనం వీడియో తీసుకోలేదు, యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అందుకనేసి ఇప్పుడైతే నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. అసలు శారీస్ ఎలా తీసుకున్నాము అండ్ బ్లౌజెస్ గురించి చాలా మంది అడిగారు, అంటే మగ్గం వర్క్ గురించి. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఇదండి, యాక్చువల్గా మేము శారీ ఇది నేను కట్టుకున్న శారీ ముందే మేము ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాం అన్నట్టు, అంటే బిఫోర్ దసరా పద్దుల రోజు కట్టుకునే కంటే ముందే. ఇప్పుడు ఇటు వచ్చే ముందు మాత్రం అంతా తీయించేస్తాము. ఇది డ్రై క్లీన్కి పంపించాలి, ఇంకా డ్రై క్లీన్కి పంపించలేదు, అట్లా అయింది మన పని అయితే. ఓకే, ఇది నార్మల్ డార్క్ బాటిల్ గ్రీన్ అంటాం కదా, సో ఆ షేడ్ లో ఉంటుందండి. ఇటు కృష్ణ గ్రీన్ కాదు, ఇటు బాటిల్ గ్రీన్ కాదు, 2 మిక్స్డ్ కలర్స్ లో ఉంటుంది. అండ్ మేము తీసుకున్న శారీస్ అయితే ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ అండి. ఇది మేము మన జూబ్లీ హిల్స్ లో వారాహి సిల్క్స్ ఉంటుంది, అక్కడ శారీస్ నిజంగానే చాలా బాగున్నాయి. మాకు దాంట్లో కొన్ని మాత్రం మేము ముందే ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు, మంచి గద్వాల్ పట్టు శారీస్ తీసుకోవాలి, దట్టు ప్యూర్ లో తీసుకోవాలని చెప్పేసి. సో అందుకోసం అక్కడికి వెళ్ళినాము. యాక్చువల్గా మనకు వారాహి సిల్క్స్ 2 ఉంటాయి, ఒకటిపల్లి ఉంటది, ఇంకొకటేమో జూబ్లీ హిల్స్ లో ఉంటది. జూబ్లీ హిల్స్ లో ఏమో మనకి ప్యూర్ కంచి పట్టు శారీస్, గద్వాల్ పట్టు శారీస్, ప్యూర్ శారీస్ మాత్రము మనకి జూబ్లీ హిల్స్ లో ఉంటది. కూకట్పల్లిలో వచ్చేసరికి సెమీ గద్వాల్ పట్టు అండ్ సెమీ కంచి పట్టు శారీస్ ప్యూర్ కూడా ఉంటాయి, కానీ తక్కువ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఈ మన జూబ్లీ హిల్స్ లో మాత్రం అన్ని ప్యూరే ఉంటాయి. సో అందుకోసం అక్కడ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. చూడండి ఒకసారి, శారీ అయితే నిజంగా నా ఫేవరెట్. యాక్చువల్గా ఇది గ్రీన్ అనేది రొటీన్ కలరే, బట్ ఏంటంటే నాకు ఈ శారీ అనేది 2 షేడ్ లో కనిపించింది. అంటే ఆ రోజు లైట్ కి మన అట్లా కనిపిస్తుంది నేను అనుకున్నా, బట్ డైరెక్ట్ గా చూసినా కూడా నాకు అట్లనే అనిపించింది అన్నట్టు. సో శారీ నాకు ఈ శారీలో పర్టికులర్ ఏమొచ్చిందంటే కలర్ కాంబినేషన్. ఈ లైట్ పీచ్ కలర్, పీచ్ పింక్ అంటాం కదా, ఆ కలర్ నిజంగా ఈ కలర్ కాంబినేషన్ చూసి ఫిక్స్ అయిపోయాను, ఈ శారీ ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పేసి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ, నేను ఇంతవరకు కొనుక్కున్న శారీస్ ఇది ఒక నాకు ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. ఈ గ్రీన్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్, అంటే లైట్ పీచ్ కలర్ వచ్చింది అన్నట్టు. నేను ఫస్ట్ చూసినాక వచ్చింది, ఈవెన్ ఇది లైట్ పీచ్ కలరా లేదా లైట్ పింక్ కలరా కూడా అర్థం కావడానికి టైం పట్టింది అన్నట్టు. సో నార్మల్ గా మనము లైట్ షేడ్ కి డార్క్ బోర్డర్ చూసుంటాము, లేదంటే 2 పేస్టల్ థీమ్ లోనే ఉండడం చూసుంటాము, 2 డార్క్ షేడ్ లో చూసుంటాం, కానీ ఇది అట్లా కాదు అన్నట్టు. డార్క్ షేడ్ కి లైట్ బార్డర్ వచ్చేలాగా చూసినాము. మేము ముందు నుంచి కొన్ని కాన్సెప్ట్లు అనుకున్నాం వాళ్ళండి, ఇట్లా తీసుకుందాం, ఇట్లా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ శారీ అయితే ఇట్లా తీసుకున్నాను నేను. ఇది మనకి అరౌండ్ 15,000 పడిందండి. ప్రైస్ కూడా ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ ఇది ఏదో షో ఆఫ్ అనుకోవద్దు, ప్రైజెస్ మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు, ఇది ఎంత పడింది శారీ, ఒకసారి మాకు చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి, క్లియర్ గా చెప్పండి అని చెప్పేసి. సో అందుకే ప్రైస్ చెప్తున్నాము. ఒక శారీ వచ్చేసి మనకి అరౌండ్ 15,000 ఆ రేంజ్ లో వచ్చేసిందండి. మేబీ డిస్కౌంట్ లో అంటే ఆఫర్లు నడిచినప్పుడు ఏమైనా రావచ్చు. ఓకే, యాక్చువల్గా మాకు వాళ్ళు ఏం చెప్పినారంటే ఇంకా కొత్త స్టాక్ వస్తుంది మేడం, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి అని ఉండే. బట్ మాకు ఇది నచ్చింది కాబట్టి నెక్స్ట్ వేరే కూడా చూడాలనుకోలేదు మేము కదా, జస్ట్ 2 చూసి వాటికి ఆగిపోయినాం. గద్వాల్ పట్టు శారీకి అయితే మంచి కంచి పట్టు బార్డర్ వచ్చిందండి. ఇది డ్రై క్లీన్ కి పంపించాలి.
పంపించలేదు. అండ్ నార్మల్ మేము ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ అనుకున్నాం, ఫస్ట్ రన్నింగ్ ట్రై చేద్దాము, అదే బాగుంటది. అసలు ఎన్ని ప్లాన్స్ చేసినామంటే శారీ బ్లౌజ్ కోసం ఫస్ట్ ఆల్రెడీ ఈ శారీకి ఏదైతే బ్లౌజ్ వచ్చిందో దాని మీద మగ్గం వర్క్ వేయించినాము, సింపుల్ మగ్గం వర్క్ వేయించినాం. కానీ ఏంటంటే అది సెట్ అవ్వలేదు అంటే మాకు నచ్చలేదు అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే. తర్వాత ఏమనుకున్నామంటే సరే ఒకసారి ఇంకో ఫ్యాబ్రిక్ మీద ట్రై చేద్దాము, మగ్గం వర్క్ ట్రై చేద్దాము బాగుంటది అని చెప్పేసి అనుకొని ఇట్లా మగ్గం వర్క్ చేయించుకున్నాము. ఈ మగ్గం వర్క్ కూడా మనం డిజైన్ చేసిందే అండి. ఎవరికైనా కావాలంటే కనుక మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అంటే వీటి డీటెయిల్స్ క్లియర్ గా చూపించండి అని చెప్పేసి అంటున్నారు. నాకు అసలు మనము ఇంతవరకు క్లియర్ గా చెప్పింది చూపించింది లేదా డిజైన్ ఉంటే మాత్రం. దసరా రోజు వేసుకున్నావు అబ్బని చెప్పేదాకా ఓపెన్ కూడా చేయలేదు. అండ్ వీటి మీద అంటే బ్లౌజెస్ మీద మేము చెప్పాము కదా, బ్లౌజెస్ మీద కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. సో ఎవరికైనా కావాలి అన్నా కూడా సో ఒకసారి మెసేజ్ చేయండి. ఎస్, ఫ్రంట్ వచ్చేసి ఇట్లా పెట్టి చేసుకున్నాము. హ్యాండ్స్కి అయితే మొత్తం ఫుల్ ఆఫ్ వర్క్ చేయించినామండి. జస్ట్ బార్డర్ ఏదైతుందో అది అటాచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ శారీకి బ్లౌజ్ కి వచ్చిన బార్డర్ ఉంటది కదా, ఆ బార్డర్ ని కొంచెం అట్లా దించి ఒక 3 ఇంచ్ వరకు అట్లా పెట్టించేసినాము. మరి పట్టులకు కూడా పోకుండా ఉంటది కదా అని చెప్పేసి ఇట్లా పెట్టించినాము. అండ్ దీనికి మనకు పర్ల్ డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా మేము ఫస్ట్ యాక్చువల్లీ జర్దోసి వర్క్ అనుకున్నాము. బట్ ఏంటో ఆ షైన్ మిస్ అయిపోతే మళ్ళీ బ్లౌజ్ అంతా ఫెయిల్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇది నార్మల్ పర్ల్స్ ఉంటాయి కదా, సో ఆ వర్క్ అయితే చేయించుకున్నాము. మధ్యలో ఈ శారీ కలర్ అయితే యాడ్ చేసినామండి. అంటే మొత్తం ప్లేన్ ఒకటి దీని బ్లౌజే కాదని కూడా కొంచెం అంటున్నారు కదా. అంటే మనకు శారీ మీద ఏదైతే జరీ వచ్చిందో ఆ జరీకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ పల్స్ కానీ ఆ తర్వాత ఈ వర్క్ కానీ చేయించినాం అన్నట్టు. మరి జర్దోజీ అంటే కనుక కొంచెం మరీ కోల్డ్ అయిపోయింది, నీకు గుర్తుందా? అవును, అందుకనేసి సో ఇలా స్టోన్ వర్క్ ఇదంతా చేయించినాము. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఇట్లా కట్ వర్క్ వచ్చి చేయించినాము. జస్ట్ అట్లా గ్రీన్ టచ్ చేసినండి ఈ బ్లౌజ్ కి. సింపుల్ లెగ్ పెట్టించుకున్నాం, కాకపోతే కొంచెం బ్రాడ్గా ఉండాలని చెప్పేసి బ్రాడ్ గా పెట్టించేసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది. చిన్ని శారీ వచ్చేసి ఇది లైట్ పిస్తా గ్రీన్ కి చాక్లెట్ కలర్ కొంచెం ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న అయితే నేను ఈ కలర్ కాంబినేషన్ చూడక ముందు వరకు గద్వాల్ శారీ తీసుకుందాం అంటే నాకు కలర్ కాంబినేషన్ అసలు నచ్చట్లేదు, అంటే రొటీన్ గా అయిపోతున్నాయి. తర్వాత చూసి లాస్ట్ ఈ శారీ వేసాడు కత్తా, ఇది పట్టుకొని బయటకు వచ్చేసినాం. ఇది ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్. ఇది ప్యూర్ శారీస్ ఏమైనా కట్టుకుంటే ఉంటుందండి. సెమీ పట్టు శారీస్ కి ప్యూర్ పట్టు శారీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదండి కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. మంచి లైట్ షేడ్ కి డార్క్ చాక్లెట్ కలర్. ఈ కలర్ తీసుకోవాలని చెప్పేసి ముందే ఉండే మైండ్ లో, అంటే ఈ డార్క్ కలర్ తీసుకోవాలని చెప్పేసి. బట్ దీంట్లో ఏ కలర్తో పేరప్ చేద్దామని చెప్పేసి కొంచెం డౌట్. ఓకే, ఇదండి చిన్ని శారీ వచ్చేసి బ్లౌజ్ చూపెట్టు. ఓకే, ఇది బ్లౌజ్. ఇద్దరు కూడా మగ్గం వర్క్ సేమ్ వేయించుకున్నాము. ఏంటంటే ఈ బ్రౌన్ ఈ చాక్లెట్ షేడ్ లో ఈ పిస్తా గ్రీన్ ఏదైతే ఉందో అది టచ్ ఇచ్చిన. చిన్నికి పర్ల్ డీటెయిలింగ్ అనేది శారీ మీద మంచిగా ఎలివేట్ అయింది నా దాంతో కంపేర్ చేస్తే. ఏంటంటే నాది డార్క్ షేడ్, అంటే శారీ మొత్తం డార్క్ షేడ్ లో ఉంది కాబట్టి ఈ పర్ల్ డీటెయిలింగ్ అనేది కొంచెం ఎలివేట్ అవ్వలేదేమో అనిపించింది. బట్ చిన్న దానికైతే మంచిగా అనిపించింది. సేమ్ ఆ బ్లౌజ్ కి మనం ఎట్లయితే బాటిల్ గ్రీన్ యాడ్ చేసినామో ఈ బ్లౌజ్ కూడా మనం అట్లా లైట్ గా పిస్తా గ్రీన్ యాడ్ చేసాం. చూడండి. ఓకే, ఇది ఎట్లా అంటే నేను నార్మల్గా క్లోజ్అప్ లో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు అట్లా పాసిబుల్ అవ్వట్లేదు. ఈ మగ్గం వర్క్ కూడా మనమే డిజైన్ చేస్తామండి. జస్ట్ నార్మల్ సింపుల్ లీఫ్ డిజైన్ ఉంటుంది కదా, ఆ థీమ్ లో అనుకుని చేసినాము. ఈ శారీస్ మేమైతే ఆకృతి ప్రీప్లీటింగ్ సెంటర్ లో ప్రీప్లీట్ చేయించుకున్నాము కంప్లీట్ గా. ప్రీప్లీటింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. శారీని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. ఏదైనా కూడా మనకు సెమీ పట్టు శారీస్కి ఒక కాస్ట్ ఉంటుంది, నార్మల్ శారీస్కి ఒక కాస్ట్ ఉంటుంది, అండ్ ప్యూర్ శారీస్కి ఒక కాస్ట్ ఉంటుంది. ముందు నుంచి మేము ఇక్కడే చేయించుకుంటున్నాము ఆకృతి ప్రీప్లీటింగ్ సెంటర్ లో. ఇది మణికొండలో ఉంటుందండి. నేను చాలాసార్లు మెన్షన్ చేస్తున్నాను మేము ఇక్కడనే చేయించుకుంటామని చెప్పేసి. పర్ఫెక్ట్గా వస్తుంది మాకు శారీ అయితే. మేము ఒకసారి డ్రేప్ చేసుకున్నాం అంటే విత్ ఇన్ 5 to 10 minutes పట్టేసుకుంటాము. ఇది 10 minutes ఎందుకు పట్టిందంటే ఇది శారీకి ఆ రోజు పిన్స్ అయితే చాలా ఇబ్బంది పెట్టాను మొబైల్. ఆ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ శారీ డ్రేప్ చేసుకున్నాం తర్వాత మాత్రం నిజంగా గైస్ సూపర్ గా అనిపించింది. ఒక వీడియో పంపించి ఇట్లా కావాలండి అని అడిగితే యాజ్ ఇట్ ఈస్ చేసి ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఆకృతి ప్రీప్లీటింగ్ సెంటర్ వీళ్ళది 3-4 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటాం. మేబీ మాకైతే ఒకటే తెలుసు. అది కూడా మేము అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు. మిగతా బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి తెలియదు. ఒకవేళ నచ్చితే మీరు చేయించుకోవాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయాలి మా కోసము. నా తెలిసి
మీరు మళ్ళీ ఖచ్చితంగా అక్కడ కంటిన్యూ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. మేమైతే ఇప్పటికి కాదు, మా లైఫ్ టైం కూడా అక్కడ ఇచ్చేస్తాం కావచ్చు. చాలా బాగా చేస్తాం. అంటే పేషెన్స్ గా ఆన్ టైం వచ్చేస్తుంది మళ్ళీ శారీ కూడా. దాంట్లో ఏ డౌటే అవసరం లేదు. మీకు ఈ టైంలో ఒక 1.5 hours to 2 hours లో కావాలన్నా కూడా ఎమర్జెన్సీ అయితే చేసిస్తారు. ఓకే, అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఫ్యాబ్రిక్స్. రీసెంట్ గా సూరత్ వెళ్ళాం కదా. సూరత్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చాము. దాంట్లో కొన్ని ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డైయింగ్ మెటీరియల్ చూపిస్తామని చెప్పేసి అన్నాం కదా. సో దానికంటే ముందు ఇక్కడ పింక్ టసర్ టిష్యూ హాఫ్ సారీ చేసినాం కదా. సో దీనికి మేము ఆ ఫ్యాబ్రిక్ షార్టేజ్ అవుతుందని చెప్పేసి అండ్ రీస్టాక్ అవ్వట్లేదండి, కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి పదే చెప్పి మాకే విసుగొస్తుంది చెప్పాలంటే. చెప్పినాము ఏంటంటే బల్క్ లో ఆర్డర్స్ తీసుకునేసరికి బల్క్ లో ఆర్డర్స్ వచ్చేసరికి ఏమైందంటే 100 meters 200 meters ఎంత తెచ్చినా కూడా మళ్ళీ అది ఏమంటారు స్టిచ్ చేస్తున్నామా మళ్ళీ ఆర్డర్స్ వస్తున్నాయి. అందుకనేసి ఎంత మనము బల్క్ లో ఆర్డర్ ఇచ్చినా కూడా టైంకి రాకపోవడం అనేసి మేమేం చేసినాం అంటే ఓకే మనకు అప్పుడు ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ ఓకే ఉన్నంత వరకు ఫ్యాబ్రిక్ ఉన్నంత వరకు సెట్ చేసినాము. సో మళ్ళీ రీస్టాక్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఏం చేసినామంటే మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొచ్చినాం. సేమ్ అంటే సేమ్ టసర్ ఫ్యాబ్రిక్. మనకి ఇప్పుడు మనము ఆ హాఫ్ సారీ అయితే 1/2 థీమ్ లో చేసినాం కదా. బాటమ్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేసినామో ప్రింట్ వచ్చి ఫ్లవర్ చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, మొత్తం ఫ్లోరల్ వస్తుంది. ఇది కూడా ఫ్లోరలే బట్ ఇది ప్రింట్ కాదండి, ఎంబ్రాయిడరీ వర్క్ మీద తీసుకొచ్చినాము. ఎంబ్రాయిడరీ కొంచెం మగ్గం వర్క్ లాగా కూడా అనిపిస్తుంది, కొంచెం హెవీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ దాంతో కంపేర్ చేస్తే కనుక. ఇది కూడా మేము ఇందాక ఇట్లా నార్మల్ గా పెట్టి చూస్తాం మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి. చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ కొంచెం వెయిట్ ఉంది అండ్ ఇది కూడా టైబుల్ ఫ్యాబ్రిక్. ఆల్రెడీ ఒక మినీ బ్లాగ్ లో నేను షేర్ చేసి ఉన్నాను ఏంటంటే మనకు టసర్ టిష్యూ హాఫ్ సారీకి బాటమ్ లో యూజ్ చేయబోతున్న ఫ్యాబ్రిక్ ఎవరైనా కొత్త ఆర్డర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఈ విషయంలో ఈ ఫ్యాబ్రిక్ విషయంలో మనకి ఎలాంటి రీస్టాక్ ప్రాబ్లం లేదు. మీకంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను, మేము ఒకవేళ వెళ్ళినప్పుడు ప్లాన్ సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మీకు వితిన్ 10 days లో హాఫ్ సారీ వచ్చేస్తుందండి అని చెప్పేసి అన్నాను కదా. సో మా ఫ్యాబ్రిక్ మా దగ్గరికి రావడం ఆలస్యం, మీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఈ కస్టమర్ది కూడా ఆల్రెడీ ఒక కస్టమర్ తన హాఫ్ సారీ రీప్లేస్ చేశారు ఫ్యాబ్రిక్ తో అయితే. సో మేము అదే మీకు అవుట్పుట్ చూపిస్తాం. అంటే కొందరు కస్టమర్స్ కి కూడా పెట్టాము బట్ ఏంటంటే వాళ్ళకు ఒక ఐడియా రావాలి కదా. ఓకే అంటే ఫ్యాబ్రిక్ అనే డై అయిన తర్వాత ఎలా ఉంటుంది, లుక్ అలానే ఉంటుందా అనేసి. సో వాళ్ళ కోసం కూడా మేము ఒకసారి అవుట్ఫిట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాము. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళంటే ఒకవేళ రీప్లేస్ కావాలి అనుకున్నప్పుడు సో నో ప్రాబ్లం చేసేద్దాము. అండ్ కొత్తగా ఆర్డర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా దీన్ని తీసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు చేసిన టసర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఓన్లీ 12 colors మాత్రమే అవైలబుల్ లో ఉండే. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే డయబుల్ కాబట్టి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేయొచ్చు. ఎలివేట్ అవుతుంది ఏమో డిజైన్ అనిపించింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్లోరల్ టచ్ ఒక బ్లూ టోన్ అనేది యాడ్ అయింది అన్నట్టు ఈ ఫ్యాబ్రిక్ లో. సో అది కొంచెం ఇంకెక్కువ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాము. సో హాఫ్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఉన్నారో, మాకు ఇంకా మీకు ఆర్డర్ రిసీవ్ కాని వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా వాళ్ళని ఒకసారి మేము అడుగుతున్నాము, మీకు ఒకవేళ ఓకే అంటే మాకైతే మెసేజ్ చేయండి. ఓకేనా? ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ కి ఇది రీప్లేస్ చేయమంటారా అంటే మీకు ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి. కొత్తగా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం మీకు ఇదే వచ్చేస్తాయండి ఫ్యాబ్రిక్. ఆ పాత ఏదైతే ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ అది రాదు, ఇది వస్తుంది. ఇది కూడా ఫ్లోరల్ బట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది, దాంతో పాటు పర్ల్ డీటెయిలింగ్ కూడా యాడ్ అయి ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా ఇట్లాంటిది మన స్టోర్ లో ఎప్పుడు యాడ్ ఆన్ చేయాల్సింది బట్ మేము కొంచెం లేట్ చేసినాం అనుకోండి. ఓకే, ఇప్పటి నుంచి కొంచెం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ యాజ్ ఇస్ ప్లేన్ అయితే ప్లేన్. అండ్ నెక్స్ట్ ఇప్పటి కూడా కొంచెం చేంజ్ చేసినాం లేండి. దీనికి బార్డర్ వచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ ఉంటుంది. ఎందుకు ఇది సెలెక్ట్ చేసినామంటే ఇప్పుడు మనము స్కర్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే దుపట్టా కూడా ఎంబ్రాయిడరీతోనే వెళ్ళిపోతుండే. బట్ ఇది అట్లా కాదు కదా, స్కర్ట్ మీద మనకి పర్ల్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి దుపట్టా కూడా అలాగే ఉంటే బాగుంటుంది, అది ఒక సెట్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేయించినాము. సో లీప్ డిజైన్ ఇదంతా కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ డయబుల్ ఫ్యాబ్రిక్ అండి, ప్లెయిన్ వైట్ టసర్ టిష్యూ, హాఫ్ వైట్ టసర్ టిష్యూ ఫ్యాబ్రిక్. దీన్ని మేము ఈ కలర్ లో డై చేసినాము. అండ్ రీసెంట్ గా మేము దసరా రోజు చేసుకున్నప్పుడు నేను ఇదే కలర్ ట్రై చేస్తున్నాను, మీకు గుర్తుందో లేదో. అప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఇది శారీ కంటే ఈ కలర్ హాఫ్ సారీ లో కూడా, శారీ కాదు డ్రెస్ కంటే ఇది హాఫ్ సారీ లాగా ఇంకా బాగుంటది అని చెప్పేసి అని ఉన్నారు. ఇంతకు ముందే ట్రై చేసినా కదా అని చెప్పేసి ఇద్దరికి గుర్తులేదు. బట్ ఏంటంటే డై అయిన తర్వాత ఈ కలర్ చూసి నిజంగా నేను అసలు ఒకవేళ మీకు దీని మీద డ్రెస్ కావాలని కూడా చేసిస్తామండి. అండ్ మనకి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది కొంతమంది, మేము కొన్ని ఫ్యాబ్రిక్స్ ది పన్నా 44, 46 అట్లా ఉంటది, ఇది మాత్రం మనకి 56 పన్నా వస్తుంది. డైరెక్ట్ మా అంత హైట్ ఉంటది.
కదా ఫ్యాబ్రిక్ అయితే. సో మనకు డ్రెస్ కావాలన్నా డ్రెస్ వచ్చేస్తుంది, హాఫ్ సారీ కావాలన్నా కూడా హాఫ్ సారీ వచ్చేస్తుంది. ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి. ఇది కూడా టసర్ టిష్యూ ఫ్యాబ్రిక్. నేను చెప్పాను కదా, అంటే మీ ఫేవరెట్ అందరికీ టసర్ టిష్యూ అనేది ఫేవరెట్ మన పేజ్ లో అయితే. సో అందుకోసమే మేము అదే ఎక్కువ ఫోకస్ చేసినాం ఈసారి. సో చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్. ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఆఫ్ వైట్ ఉన్నప్పుడు ఈ డిజైన్ అంతా కూడా అంత ఎలివేట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు అంటే డై చేసిన తర్వాత చాలా బాగా కనబడుతుంది. చాలా బాగా దివాళీకి ఎక్సలెంట్ ఉంటాయి ఇట్లాంటి హాఫ్ సారీస్. ఇది మనకి కొంచెం సీక్వెన్స్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. నిజంగా ఎక్సలెంట్ ఉంది. ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఆల్ ఓవర్ ఉంది. అండ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మేము ఇప్పుడు చూపించే హాఫ్ సారీస్ అన్నీ కూడా 4,399 రూపీస్. ఎస్ అంటే అంతా దివాళీ ఆఫర్. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి బ్రైడల్ సిరీస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. బ్రైడ్ టు బీస్, బ్రైడల్స్, ఇంకా అంటే పెళ్లికి ముందు కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో వాటికి అన్నిటికీ సారీస్ కట్టుకోరు కదా కొందరు. హాఫ్ సారీస్ కూడా కొందరు ట్రై చేస్తారు కదా, సో వాళ్ళ కోసం ఇంకా కొన్ని కూడా తీసుకొద్దాం అనుకుంటాం. ఇవి కాకుండా ఇవి కొన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాం. అంటే కొంతమంది ఇప్పుడు గెస్ట్ అపీరెన్స్ కూడా కొంచెం మంది ఇష్టపడతారు కదా, ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే మేము చేయాలనుకుంటున్నాము. అండ్ ఇప్పటి నుంచి అంటే మేము పర్సనల్ గా మా ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎట్లా డిజైన్ చేసాము పర్సనల్ గా అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఇది కొంచెం డిఫరెంట్ కంటెంట్ అనుకోండి మన దాంట్లో. ఎందుకనంటే ఎప్పుడు జనాలకి ఎట్లా నచ్చుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే నిజంగా మేము ఒక ఫంక్షన్ మా ఇంట్లోనే ఉంటే, మా సరౌండింగ్ లోనే ఉంటే మేము ఎట్లా డిజైన్ చేసుకుంటామని చెప్పేసి కూడా చూపిద్దాం అనుకుంటాం. సో హోప్ ఇదైనా ఆన్ టైం అయిపోవాలని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే ఈ వర్క్ ప్రెజర్ ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే ఇప్పుడు దివాళీ సిరీస్ యాక్షన్ చేయాల్సింది 3 హాఫ్ సారీస్ అనుకున్నాం, 5 హాఫ్ సారీస్ అనుకున్నాం, బట్ అంతా లేట్ అయిపోయింది. సో ఓకే ఇప్పుడు కొంచెం లేట్ అయింది కావచ్చు, కానీ నెక్స్ట్ సిరీస్ అయితే ఇంకా స్టార్ట్ చేయబోతాము. నాకు తెలిసి 2-3 మంత్స్ మొత్తం ఇదే వర్క్ లో ఉంటాం మనము. అండ్ ఒకవేళ మేము ఇప్పుడు చూపించే హాఫ్ సారీస్ లో మీకు ఏది కావాలన్నా కూడా మీకు తొందరనే వచ్చేస్తుందండి ఆ హాఫ్ సారీ అయితే. దీంట్లో కొంచెం మేము దీంట్లో కొంచెం రిలీఫ్ ఉన్నామని చెప్పొచ్చు ఈ వర్క్ లో అయితే కదా. ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చినాం కాబట్టి ఇప్పుడు మీరైనా కూడా రీప్లేస్ చేసుకోవడానికి, అంటే ఒకవేళ మీకు ఛాన్స్ ఉంది, అంటే మీకు ఒకవేళ ఇష్టం ఉంది ఈ ఫ్యాబ్రిక్స్ నచ్చినాయి అంటే ఆల్రెడీ ఆర్డర్ చేసిన వాళ్ళైనా కూడా రీప్లేస్ ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే నాది ఆర్డర్ చేస్తాను నాకు ఇంకా రాలేదు, సో ఇది పంపిస్తారని మీరు అడిగినా కూడా ఒక వీఆర్ రెడీ. ఏం లేదు, ఏంటంటే ఫ్యాబ్రిక్ షార్టేజ్ వల్ల మీకు ఇప్పటివరకు హాఫ్ సారీ డెలివరీ అవ్వలేదు తప్ప అంతకు మించి ఏం లేదు. సో మీకు మేమైతే హాఫ్ సారీ రెడీ అయిన తర్వాత ఉంచుకొని మేమైతే ఏం చేసుకోలేము, చెయ్యలేము మెజర్మెంట్స్ కాబట్టి. ఓకే, దుపట్టా అయితే ఇట్లా సేమ్ వస్తుంది, సేమ్ కలర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అండ్ నేను చెప్పాను కదా మోనోక్రోమ్ లో హాఫ్ సారీ చేస్తాం. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు చూపించేవన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఎందుకనంటే ఏమో మాకు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము, మాకు అవే నచ్చుతాయి. కాంట్రాస్ట్ కూడా బాగుంటాయి, బట్ కొన్ని కాంబినేషన్ సెట్ అయితేనే బాగుంటాయి, లేకపోతే అసలు సెట్ అవ్వదు. మోనోక్రోమ్ ఏంటంటే నువ్వు ఎట్లేసుకుని కూడా బాగుంటుంది. చిన్న అకేషన్ కైనా పెద్ద అకేషన్ ఏ అకేషన్ కైనా కూడా మోనోక్రోమ్ హాఫ్ సారీస్ అంటే కదా, డ్రెస్ అయినా కూడా ఈవెన్ శారీ అయినా కూడా సూపర్ క్లాస్ గా కనిపిస్తాయి. సో అందరికి నచ్చేలాగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తాము. 56 పన్నా అంటే ఫుల్ డ్రెస్ వచ్చేస్తుంది మనకి ఫుల్. ఓకే ఇదండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఒకసారి. ఫస్ట్ ఇదే రిలీజ్ అవుతుంది అనుకుంటా మేబీ హాఫ్ సారీ అయితే. ఎందుకంటే ఆ పింక్ వాటి మీద ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో అట్లనే ఆరెంజ్ వాటి మీద కూడా చేయండి అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా నేను ఆరెంజ్ ఇప్పుడు థాట్ ట్రై చేస్తా కనుక. అంటే యాక్చువల్గా ఇప్పుడు మేము హాఫ్ సారీస్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని ట్రై చేస్తా ఉన్నాం కదా, సో రిపీటెడ్ కలర్స్ వస్తూ ఉంటాయి. ఇక వాటి మనం అంటే కస్టమర్స్ అయినా మన సబ్స్క్రైబర్స్ అయినా కూడా అడిగిన దాన్ని బట్టి మేము తీసుకొస్తున్నాం. సో అందుకోసమే ఇట్లా దీనికి ఇప్పుడు వేరే కలర్తో కూడా పేరప్ చేయొచ్చు. బట్ ఏంటంటే టసర్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ అనేటివి ఇవి మోనోక్రోమ్ ఉంటేనే చాలా యూనిక్ గా కనిపిస్తే చాలా బాగుంటది కూడా. కాంట్రాస్ట్ ఇస్తే అంత సెట్ అవ్వదని నా ఫీలింగ్. సెట్ అవ్వదని అంటే దీనికి ఉన్న కలరే అంత ఇప్పుడు గోల్డ్ షైన్ అనేది ఎక్కువ అయ్యేసరికి మనకు ఇంకో కాంట్రాస్ట్ కలర్ యాడ్ చేయాలంటే దానికి మించే ఉండాలి కలర్ నన్ను అడిగితే అయితే. అందుకే ఆ లుక్ పోదని చెప్పేసి మోనోక్రోమ్ లో చేస్తాము. ఇదే కలర్ కాకుండా ఇంకా మీకు వేరే కలర్స్ కావాలని కూడా ఒకసారి కలర్ చార్ట్ పెట్టేస్తాము. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి అంతే. ఓకే, సేమ్ దుపట్టా కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఇది స్టైల్ చేసిన తర్వాత చూస్తారులేండి మీరు. ఇప్పుడు 2 బ్రైట్ షేడ్లో చేసినాం కదా, బ్రైట్ అంటే కొంచెం గ్లో షేడ్లో చేసినాం కదా. ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్ ఫస్ట్ చూసిన ఫ్యాబ్రిక్ పింక్, డార్క్ పింక్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని లైట్ షేడ్లో చేయించుకున్నాను. నేనేమో లైట్ పింక్ లో చేయించుకున్నాను, చిన్న వచ్చేసి బ్లూ కలర్ చేయించుకుంది. ఈ కలర్స్ ఎందుకు చేసుకున్నాం? ఈ కలర్స్ ఎందుకు సెలెక్ట్ చేసినామంటే మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీలో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినాను కదా ఇందాక, దీంట్లో సీక్వెన్స్ వర్క్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అని చెప్పేసి. ఈ ఎంబ్రాయిడరీ మనకి ఒకటి పింక్ కలర్ ఉంది, ఒకటి బ్లూ కలర్ ఉంది. సో చూడండి మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలీదు. సో నేనేం చేసిన అంటే
అందుకే మనం ఒకసారి ఇట్లనే ట్రై చేద్దాంరా, ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో అదే కలర్ రన్నింగ్ కలర్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాము. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా గైస్ ఇంత బాగా వస్తుందని చెప్పేసి. మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే వన్స్ ఒకసారి డై చేసినామంటే ఈ పర్ల్ డీటెయిలింగ్ అయినా సీక్వెన్స్ వర్క్ ఏదైతే ఉందో కలర్ అనేది దానికి అంటకూడదు అన్నట్టు, అంటే చేంజ్ అవ్వదు. ఇప్పుడు కొంచెం డార్క్ షేడ్ లో కానీ మనం చేసాం అనుకుంటే డార్క్ షేడ్ లో చేస్తే కానీ ఏంటంటే ఈ పల్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. కొంచెం పింకిష్ షేడ్ లో అంటే ఏ కలర్ లో డై చేస్తామో ఆ కలర్ కి చేంజ్ అవుతాయి. బట్ ఇప్పుడు మనం ఒకసారి మీరు జూమ్ లో కనుక అబ్జర్వ్ చేస్తుంటే సో ఇందులో మాత్రం అసలు పల్స్ ఏ కలర్ వైట్ కలర్ అలానే ఉన్నాయి, కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. సో మాకు దట్టు ఇట్లాంటి లైట్ కలర్స్ మేము అసలు చాలా తక్కువ ట్రై చేయడము. బట్ ఇలాంటి టసర్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనము ఎంత లైట్ కలర్స్ ట్రై చేసినా కూడా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. నైట్ ఈవెంట్స్ కి బాగుంటాయి. బ్రైట్ టు పీస్ ఉంటారు కదా, సో వాళ్ళు పోయి ట్రై చేయాలన్నా బిఫోర్ పూజలు జరుగుతూ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి నిజంగా చాలా బాగా అనిపిస్తాయి ఇట్లాంటి. బట్ నైట్ అకేషన్స్ కి నైట్ ఫంక్షన్స్ కి అయితే ఇట్లా బాగుంటాయి ఇలాంటి కలర్స్. ఓన్లీ స్కర్ట్ మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ కూడా దీన్ని కూడా ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే మాకేమనిపించింది అంటే ఇది స్కర్ట్ బ్లౌజ్ ఒకటిలా కనిపిస్తే ఏమో అనుకున్న లుక్ పోతుందేమో అని చెప్పేసి మేమేం చేసినామంటే ఇప్పుడు ఈ దుపట్టా 3.5 మీటర్ తీసుకున్నామండి. 3.5 మీటర్లో 1 మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సేమ్ మనకి ప్లేన్ వచ్చి ఇక్కడ హ్యాండ్స్ ఇట్లా వచ్చేస్తాయి. మాకు మరి అంత ఓవర్గా కనిపించినా కూడా మాకు సెట్ కాదు, మా ఫేస్ కి అసలుకే సెట్ కాదు. అంటే మీకు గుర్తుంటే కనుక మనం ఆఫ్ వైట్ చేసినప్పుడు సేమ్ అదే చేస్తాం. ఏంటి స్కర్ట్ ఒకటి తీసుకొని బ్లౌజ్ అండ్ దుపట్టా మాత్రం ఒకటే ఫ్యాబ్రిక్ చేస్తాము. సో ఇందులో కూడా అదే పాలిస్. నెక్స్ట్ వచ్చేసి 2 బ్రైట్ కలర్స్, ఒకటేమో రాణి పింక్, ఒకటేమో బ్లూ కలర్ లో తీసుకున్నాము. అంటే ఇది దీనికి ఎందుకు కొంచెం రోటింగ్ కలర్స్ బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ దివాళీకి కూడా ఇదే ట్రై చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటా. అంటే దివాళీ ఫెస్ట్ రోజు మేము లాస్ట్ ఇయర్ అయితే శారీస్ కట్టుకున్నాము దివాళీ రోజు. మన సెమీ గద్వాల్ శారీస్ అప్పుడు అంటే మేము గద్వాల్ శారీస్, కంచిపట్టు శారీస్, ఈ శారీస్ మాకు ఫేవరెట్ పర్సనల్ గా. కాటన్ శారీస్ మేము చాలాసార్లు చెప్పిన అనుకుంటా, బట్ శారీస్ గురించి మాట్లాడి చాలా అవుతుంది కదా. కాటన్ శారీస్ అయినా మల్ కాటన్ శారీస్, గద్వాల్ పట్టు శారీస్, మన కంచి పట్టు శారీస్, సిల్క్ శారీస్ వాటికంటే కూడా మేము ఇట్లా డిజైనర్ శారీస్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడతాం అన్నట్టు. సో ఇదైతే కొంచెం నార్త్ స్టైల్ ఉంటుందండి ఈ హాఫ్ శారీ అయితే. అందుకే దివాళీకి పర్ఫెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. రాణి పింక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే పింక్ లో కొన్ని షేడ్స్ అయితే ట్రై చేసింది కానీ ఇంత రాణి పింక్ అయితే ఇంతవరకు ట్రై చేయలేదు. సో అందుకే ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. అంటే ఆల్ ఓవర్ మనకు జిగ్జాగ్ మిర్రర్ వర్క్ వస్తుందండి. చూడండి సీక్వెన్స్ వర్క్ ఇంకా మిర్రర్ వర్క్ ఉంటుంది దీని మీద. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. అంటే ఇంతవరకు ఎప్పుడు ఇది ట్రై చేయలేదు ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే. మన దాంట్లో ఎప్పుడు ఎక్కువ కొంచెం ఎథనిక్ వేర్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. మిర్రర్ వర్క్స్, సీక్వెన్స్ వర్క్స్ అనేవి ఎందుకో ఇద్దరికి ఇష్టం ఉండదు యాక్చువల్లీ. బట్ ఎందుకో నాకు చూడంగానే ట్రై చేయాలనిపించింది. అండి ఇట్లాంటి జార్జెట్ లో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనము చూసిన టసర్ టిష్యూస్ కూడా ఉన్నాయి కదా, దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ మాకు అది నచ్చి తీసుకొచ్చుకున్నాము. ఇంకా చాలా ఉంది మెటీరియల్. ఫొటోస్ ఏమన్నా పెట్టమన్నా కూడా, అంటే ఇంకా వెరైటీ డిజైన్ ఉన్న ఫొటోస్ పెట్టమన్నా కూడా పెడతాము. ఈ వర్క్ అనేది మనం డై చేసిన తర్వాత అయినా కూడా సెటిల్డ్ ఉండాలి, మరి ఆ వర్క్ అనేది హైలైట్ అవ్వద్దు అనేసి అనుకొని ఇన్ని రోజులు తీసుకోలే. ఇదండి దుపట్టా అయితే. నేనేమంటున్నా అంటే ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మనం 4 కార్నర్స్ వేపిద్దాం అని చెప్పేసి నేను అంటున్నా. ఆల్రెడీ 2 కార్నర్స్ వచ్చేస్తాయి మనకి బార్డర్ అంతా. మిగతా ఇటు ఎండ్కి 2 ఎండ్స్ ఉంటాయి కదా, 1 మీటర్. సో దానికి వేపిద్దాం అంటున్నాను. నేను ఇంత హెవీ వద్దని చెప్పేసి అంటున్నాను. అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం జిగ్జాగ్ వచ్చి కింద ఇదంతా వర్క్ వచ్చింది కదా, సో ఈ వర్క్ అంతా ఉండదు మనకి బ్లౌజ్ కి. జస్ట్ ఇది హ్యాండ్స్కి వస్తుంది. ఎల్బో దగ్గర మాత్రం ఇక్కడ ఈ కింద మిర్రర్ వర్క్ ఉంది కదా, సో అది పెట్టిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ బాడీ మొత్తం కూడా జిగ్జాగ్ లో ఇచ్చిద్దాం. చూద్దాం అది అవుట్పుట్ ఎట్లా వస్తుందో. నేను హెవీగా అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా, అందుకే ఇట్లా ప్లేన్ లో. మాకు బ్లౌజ్ ఏంటంటే హెవీ ఉన్నా కూడా జస్ట్ బ్లెండ్ అయిపోవాలి ఆ శారీకి, ఆ బ్లౌజ్ కి మొత్తం బ్లెండ్ అయిపోతే బాగుంటది. మాకు ఇది అది అనిపిస్తుంది. ఎంతైనా అదే హాఫ్ శారీ బాగుందిరా అనే దానికంటే హాఫ్ శారీ కట్టుకుంటే బాగుందిరా అనిపించుకోవడమే ఇష్టం మాకు. సో అందుకోసమే అట్లా స్పెషల్ గా చేస్తాము. ఏదన్నా కూడా స్పెషల్ అంటే జస్ట్ చిన్న చేంజెస్ అంటే ఇది ఎవరన్నా చేయొచ్చు. మీరు ఒకవేళ డిజైన్ చేసుకోవాలని కూడా చేసుకోండి. ఎక్కడైనా ఫ్యాబ్రిక్స్ దొరికితే మాత్రం మన దగ్గరనే చేయించుకోవాలని నేను స్పెషల్గా చెప్పట్లేదు. మా దగ్గర నచ్చితే, మా వర్క్ మీకు నచ్చితే కనుక మీరు చేయించుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇదంతా కూడా మేము ఎందుకు షేర్ చేసుకుంటున్నాం అంటే కొందరు డైరెక్ట్ అంటే అడుగుతున్నారు మనల్ని, అక్క మీ ప్లాన్స్ షేర్ చేసుకోండి ఒకసారి, మేము కూడా అలా ఉంటే ఏమైనా చేసుకుంటాం, లేదంటే మీ దగ్గర నీకు సజెషన్స్ తీసుకుంటాం అంటున్నారు. సో అందుకనేసి మేము ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇంకా గెట్ రెడీ విత్ మీ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. పాత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గెట్ రెడీ విత్ మీ చేస్తుండే అంత టైం ఉంటుండే, ప్లస్ మేము అంత టైం తీసుకుంటుండే. బట్ ఈ టైంలో ఏమైపోతుందని అంటే అది చేయాలన్నా మనము
వీడియో చేసి పోస్ట్ చేయాలని కూడా టైం కుదరట్లేదు మాకు. సో ఎందుకు చెప్తున్నాం అంటే అడుగుతున్నారు ఎట్లా స్టైల్ చేస్తున్నారు, దేనికి ఏదో పేరప్ చేస్తున్నారు అక్క మాకు చెప్పండి అని చెప్పేసి అంటారు. సో అందుకోసమే. అండ్ చిన్ని వచ్చేసి బ్లూ కలర్ చేయించుకోవచ్చు. ఈ కలర్ అద్దంటే చిన్ని ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఈ వర్క్ ఉంది కదా, సో ఈ బ్లూ కలర్ మీద ఇంకా కొంచెం ఎక్కువ ఎలివేట్ అయిపోయి కలర్ కొంచెం డల్ అయిపోతుందేమో, వర్క్ ఏదైతే ఉందో అదే హైలైట్ అవుతుందేమో అనుకుని బ్లూ వద్దన్నా. బట్ బ్లూ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది కలర్. అంటే ఒక ఫ్రేమ్ లో నేను చిన్ని సేమ్ అంటే ఒక ఫ్రేమ్ లో మంచిగా కనిపించాలని చెప్పేసి ఇది నార్మల్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ స్పెషల్ గా ఇదే కావాలని చెప్పేసి అనుకోలేదు. దీంట్లో స్పెషల్ కావాలనుకున్నది ఫస్ట్ చూపించిన అది ఆరెంజ్ ఇంకా గ్రీన్ అంతే కదా, సో అది. అండ్ మిగతా అయితే రిమైనింగ్ ఫ్లోరల్ లో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్ లో అవే చేయిస్తాము. బట్ ఇవి మాత్రం రోటింగ్ కలర్స్ చేయించాము. దివాళీకి బాగుంటది కదా ఆ రోజు అని చెప్పేసి దివాళీ రోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాము. దివాళీ రోజు ట్రై చేద్దాం, దివాళీకి వేసుకుందాము. బాగా నచ్చింది. ఓకే ఇదండి ఫ్యాబ్రిక్ అయితే. నిజం చెప్తున్నా గైస్, అంటే ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ చూసింది వేరే, ఆఫ్టర్ డై చూస్తే నాకైతే పిచ్చి వేసింది. ఓకే గైస్, ఇవి మన హాఫ్ సారీ ఫ్యాబ్రిక్స్, అంటే మేము ట్రై చేయబోయే హాఫ్ సారీస్. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి మెల్లిమెల్లిగా చూపిస్తాము. ఏంటంటే అన్ని ఒకసారి చూపించినా కూడా అర్థం కాదని చెప్పేసి చూపించట్లేదు. అండ్ ఇందాక ఫస్ట్ చూపించాం కదా శారీస్, ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఒకసారి వారాంగిలో ట్రై చేయండి, బాగానే ఉంటాయి శారీస్ అక్కడైతే. అండ్ మగ్గం వర్క్ కూడా మీకు కావాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి నచ్చితే కనుక. లేదు మీకు ఇట్లా వేరే డిజైన్స్ ఇట్లా మాకు కావాలి, మేము ఇట్లా చేయించుకోవాలనుకుంటున్నాం అన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి మనం హాఫ్ సారీస్ ఏవైతే సిరీస్ చేస్తున్నామో, అంటే ఇవన్నీ కాదు ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేసేవి కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి మన ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది చూపించాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం డయబుల్ అన్నా, లేదంటే ప్రాసెస్ కింద టైం పడుతుంది అన్నా, లేదంటే అసలు మేము ఏం చేస్తున్నామన్నా కూడా అంటే కొందరికి తెలియట్లేదు. అంటే నార్మల్ హాఫ్ సారీస్ రెడీగా ఉండే హాఫ్ సారీస్ అంటే లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, మీడియం సైజ్ కి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉంటాయి రెడీమేడ్ హాఫ్ సారీస్. అయితే మన దగ్గర ఇట్లా కాదు. మీకు అది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కావట్లేదు అన్నట్టు. ఎందుకు 10-15 days తీసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. సో అర్థమైన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. అర్థం కాని వాళ్ళు ఏంటంటే మాకు 1 week లోనే కావాలి, ఇన్ని డేస్ ఎప్పుడు పట్టలేదు హాఫ్ సారీ చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. కస్టమైజేషన్ అంటే ఏంటంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ వస్తుంది, ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత మీ మెజర్మెంట్ తీసుకొని మేము అక్కడ స్టిచ్చింగ్ చేసి ఇస్తాము అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర కలర్ కాంబినేషన్ మీ ఇష్టం అని చెప్తున్నాము. అంటే మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోండి అనేది చెప్తున్నాం కదా. ఏంటంటే మీరు ఆర్డర్ చేస్తాను, డై చేసి తర్వాత మీ మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని స్టిచ్చింగ్ చేయించి మళ్ళీ మీ వరకు చేయాలంటే ఖచ్చితంగా 15 to 20 days పడుతుంది. అది అంటే అర్థం చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి, ఎవరైతే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారో సో వాళ్ళ గురించి అయితే చెప్తున్నాము. మీరు కూడా చూడండి ఎలాంటి హాఫ్ సారీస్ వస్తాయని చెప్పేసి మేము కూడా కొన్ని థాట్స్ అయితే ఉన్నాము. అండ్ కొంతమందికి మోనోక్రోమ్ ఎందుకక్క మాకు కొంచెం ఆర్డర్స్ కూడా చూపించండి అని చెప్పేసి అంటాను. సో అవి కూడా వస్తాయి. బట్ ఏంటంటే ఇది మోనోక్రోమ్ సిరీస్ లాగా చేద్దామని చెప్పేసి అనుకుంటాము. సో చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్ లో కలుద్దాము. ఎప్పుడు కలుస్తామేమో మాకే తెలియదు. మినీ బ్లాగ్ లో అయితే టచ్ లో ఉంటాం మీతో ఖచ్చితంగా. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కలర్ కాంబినేషన్స్ కావాలో మాకు ఒకసారి కమెంట్ చేయండి గైస్. ఓకే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్.